టీఎంసీ వాళ్ళకి నమస్కారం. ధ్యానం మేడానికి వందనాలు. మేము ధ్యానం చేసుకుంటున్నాం. మాకు ఆరోగ్యం బాగుంది. మా ఇంట్లో మాంసాహారాలు కూడా మానేసాం. మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మమ్మ గారు చెప్పే వాళ్ళగా మేము మాంసాహారం మానేసాం. మాకు ఆరోగ్యంగా బాగానే ఉంటుంది. మా ఇంట్లో మా పాప మేము బాగానే చేసుకుంటున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ మా పాప ఇంకా బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అన్నిట్లల్లో మా పాపకు బాగానే వస్తున్నాయి చదువులందు. ఇంకొక కోరిక ఉంది, మా పాపకు ఉద్యోగం రావాలని అందరూ చేయాలని వేడుకుంటున్నాను. అంతకుముందు ధ్యానం తెలియదు నాకు కూడా, కానీ చేసుకోండి అని చెప్తుంటే ఆదిలక్ష్మమ్మ గారు మాంసం తిన్నప్పుడు బాగుండేది కాదు. మాంసం మానేసిన తర్వాత నాకు బాగుంది. ఆ వాసన కానీ మా ఇంట్లో మేడం ఉండిపోయింది, కానీ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు వారం వారం తెచ్చుకునేవాళ్ళం. మా ఆయనతో కొట్లాడి తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది మేము ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాంసం తెచ్చుకుంటే మాకు ఏదో ఒక రూపాన కడుపు నొప్పి ఏదో ఒకటి సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఆ మాంసం వద్దని మేము మానేసిన తర్వాత బాగుంటుంది. మాంసం చూసినా కూడా నాకు అలా ఉండిపోతుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం. మాంసాహారం మానేసినాం, పూర్తిగా మానేసి కూడా సంవత్సరం అయింది. నాకు కొంచెం చెవులో ప్రాబ్లం ఉన్నది, అది కూడా క్లియర్ అయింది. మా మామయ్య గారికి బాగాలేక హాస్పిటల్ ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాం. మా మామయ్య కోలుకోలేడు అని చెప్పారు, కానీ నేను ధ్యానంలో కూర్చున్నాం. మా పాప నేను స్వామికి దండం పెట్టుకొని కూర్చున్న తర్వాత మాకు కనిపించిండు మా మామయ్య. కోమా లేకపోయిండు, ఐసీలో పెట్టి ఇంకా నమ్మకం లేదని చెప్తే ధ్యానం చేసుకుంటే మాకు ధ్యానంలోకి కనిపించింది. బయటకు వస్తాడు, బాగుంటాడు, ఏం కాదని. మళ్ళా మరుసటి రోజు మాకు డిశ్చార్జ్ అయినట్టు కూడా తెలిసింది. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కీళ్ళ నొప్పులు ఇలా అన్నీ, మోకాళ్ళ నొప్పి అన్నీ ఉంటున్నాయి. ఈ వయసులో మనశ్శాంతి లేదు. కొడుకును పోగొట్టుకొని నేను దుఃఖంలో ఉన్నా. ఒక పాప ఇప్పుడు ఉంది. నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత, రాణిపేట వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. కానీ ఇంకా కొంచెం సమస్యలు ఉన్నాయి. మా ఆయన కూడా ఏం ధ్యానం అని అనేవాడు. ఆయన కూడా కొంచెం అనుభవం తెలుసుకున్నాడు. ఇప్పుడు సరే చేసుకోండి, మీ ఇష్టం, బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పేశాడు. ఆయన కూడా చేసుకుంటున్నాడు. అందుకు మాకు కొంచెం లాభం అని ఏం లేదు, ప్రశాంతంగా ఉంటున్నాం, చేసుకుంటున్నాం. కాబట్టి ధ్యానం వల్ల ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా అయితే ఉంటున్నాం ఇప్పటికీ.